ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేనేం చేస్తున్నాను అంటే అన్నది బిర్యానీ రైస్తో చేస్తున్నాను. అదే బాస్మతి రైస్ తోటి ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఏం చేస్తున్నానంటే బెల్లం తీసుకున్నాను, కప్పుడు బెల్లం తీసుకున్నాను, పంచదార తీసుకున్నాను, లాలికాయల పొడి సెదగొట్టు పెట్టాను, అలాగే దాసం చెక్క తీసుకున్నాను, కిస్మిస్ జీడిపప్పు కట్ చేసి పక్కన పెట్టాను. బాస్మతి రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాను, ముందుగానే ఒక గంట ముందుగానే నానబెట్టి పక్కన పెట్టాను. ఇదే ఈ గ్లాస్తో తీసుకున్నాను, ఒక గ్లాసే తీసుకున్నాను. నేను ఏం చేస్తున్నానంటే బాస్మతి రైస్తో నేను స్వీట్ రైస్ చేస్తున్నాను. ఇది పిల్లలకి ఎంతో ఇష్టమైంది. అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. పిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు చక్కగా వండేసి పెడితే ఎంత ఇష్టంగా తింటారంటే చాలా బాగా తింటారు. అలాగే కళాయి వీటెక్కిన తర్వాత ఆయిల్ పోసాను, కొంచెం నెయ్యి పోస్తున్నాను, స్పూను నెయ్యి పోసాను. నెయ్యి కూడా కరిగిన తర్వాత కిస్మిస్ జీడిపప్పు కట్ చేసి వేసేసాను. వేసి వేగనిచ్చిన తర్వాత నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను కదా, బాస్మతి రైస్, ఆ గ్లాస్తో గ్లాసు అలాగే హాఫ్ వేసాను వాటర్. ఒక గ్లాస్కి గ్లాసు హాఫ్ వాటర్ వేయాలి. ఇది తీసుకున్న తర్వాత నీళ్లు మరిగిన తర్వాత పంచదార, అలాగే సిదగొట్టిన లాలికాయల పొడి, దాసం చెక్క చిన్న తీసుకున్నాను కదా, అది కూడా వేసేసాను మరిగే వాటర్లో. బెల్లం కూడా వేసేస్తున్నాను. ముందుగానే వేసుకోవాలి స్వీట్ అన్నది, మనం రైస్ వేసేసిన తర్వాత వేసుకోకూడదు. ముందుగానే ఇవి కరిగిపోవాలి వాటర్లోనే. తర్వాత నేను నానబెట్టిన రైస్ తీసుకున్నాను, అది వాటర్ ముందు వంచేయాలి, మొత్తం నీళ్ళు ఉండకూడదు. ఇలా వంచిన తర్వాత మరిగే వాటర్లో వేసుకోవాలి. ఒకసారి ఇటు అటు కలుపుకోవాలి. మనం ఎక్కువగా కలుపుకోకూడదు, కలుపుకుంటే ఇవి నానబెట్టిన రైస్ కదా, విరిగిపోతాయి. తర్వాత నేను ప్లేట్ పెట్టేస్తున్నాను. నేను పెద్ద మంట మీదే చేస్తున్నాను, ఉడుకుతుంది. ఒకసారి ఇటు అటు కలుపుతున్నాను. ఎక్కువగా కలుపుకోకూడదు, ఒక్కసారి ఇటు అటు కలిపితే సరిపోతుంది. అలాగే మళ్ళీ ప్లేటు సైడ్కి పెడుతున్నాను. ఇలా కొంచెం వాటర్ ఉంది లైట్గా. ఇలా ఉడకనిచ్చి సైడ్కి పెట్టుకోవాలి ప్లేట్ అన్నది. చూడండి, వాటర్ మొత్తం అయిపోయింది, ఇలా బుడగల కింద రావాలి. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. స్వీట్ రైస్ ఇది. ఇలా మనం ఇటు అటు అనేసుకున్న తర్వాత లైట్గా వాటర్ ఉంది కదా, ఇలాగ ఉన్న టైంలో ప్లేట్ పెట్టేసుకోవాలి. ప్లేట్ పెట్టేసుకుని చిన్న మంట చేసుకోవాలి. చిన్న తగ్గించేసాను మంట, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ లేదు కదా, అందుకని మనం చిన్న చేసుకోవాలి. ఒకసారి లైట్గా ఆవిరి వచ్చిన తర్వాత ఒకసారి ఇటు అటు ఒకసారి కలుపుతున్నాను. ఎందుకంటే ఇందాక వాటర్ కొద్దిగా లైట్గా పైకి ఉంది కదా, అందుకని ఒకసారి ఆవిరి వచ్చిన తర్వాత ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టేసుకుని ఫైనల్ అనమాట, లాస్ట్ ఫైనల్. ఇంకా మనం దీన్ని ముట్టుకోకూడదు. ఫుల్ ఆవిరి వచ్చిన తర్వాతే మనం కట్టేసుకోవాలి స్టవ్ అన్నది.
అయిపోయిన తర్వాత నేను ప్లేట్లో తీసాను. టేస్ట్ చేస్తున్నాను. ఇలా పొడిపొడిలాడుతూ వచ్చి చూడండి, ఇలా పొడిపొడిలాడుతూ రావాలి. స్వీట్గా చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటే. మన స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు సరదాగా చేసి ఇంట్లో ఉంటే ఖాళీ టైంలో ఇలాంటివి చేసుకుంటూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తినేది స్వీట్ రైస్. చాలా బాగుంది.